హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే, మనం ఎగ్జామ్ రాసేటప్పుడు, ఎస్పెషల్లీ ఫిజిక్స్ ఎగ్జామినేషన్ రాసేటప్పుడు మనం ఎక్కువగా స్కోర్ గెయిన్ చేయాలంటే విధంగా ప్రాక్టీస్ చేయాలి, ఎలాంటి ట్రిక్స్ అనేవి అప్లై చేయాలి. ట్రిక్స్ అని కాదు, ఒక ప్రొసీజర్ అనమాట. అప్లై చేస్తే మనకి ఎగ్జామ్ స్కోర్ అనేది ఎక్కువ గెయిన్ చేసే అవకాశం ఉంది అనేది చాలామంది స్టూడెంట్స్కి డౌట్ ఉంటుంది. సో అది మన స్టూడెంట్స్ కూడా అడగడం జరిగింది. సో దానికోసం ఒక వీడియో చేయడం జరుగుతుంది. మనకి ఛానల్లో ఉంటుంది, ఎప్పుడైనా యూజ్ అవుతుంది. ఎప్పుడైనా సరే ఈ విధంగానే ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ఈ విధంగానే ప్రిపేర్ అయ్యి మనం ఎగ్జిక్యూషన్ చేయొచ్చు. సో దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ముందుగా టాపిక్లోకి వస్తే, ఈ ఎగ్జామినేషన్లో మనకి ఎక్కువ స్కోర్ గెయిన్ చేయాలంటే ముందుగా మనం ప్రజెంటేషన్ అనేది చాలా బాగుండాలి. ఎందుకనంటే మనం ఎంతసేపు చదివామో, ఎంతసేపు మనం కష్టపడి చదివామో, ఎన్ని రోజులు చదివాము అన్నది అది వారి అనవసరం. ఎందుకనంటే మనం ఎంతైతే బాగా చదువుతామో అంతకంటే బాగా ఎగ్జిక్యూషన్, ప్రజెంటేషన్ చేసి ఉండాలి అక్కడ. నువ్వు 1 అవర్ చదువుతావో అసలు చదవకుండా ఏమీ తెలియదు అనుకోండి, నువ్వు ఎంతసేపు చదువుతావు అనేది మనకు మ్యాటర్ అనవసరం. నువ్వు ఎంత బాగా అయితే చదువుతావో అంతే బాగా అక్కడ ప్రజెంటేషన్ చేయగలగాలి. మనకి రేపొద్దున పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఎక్కువ స్కోర్ గెయిన్ చేయాలంటే మెయిన్గా ప్రజెంటేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. నువ్వు ఒక క్వశ్చన్ని ప్రజెంటేషన్ చేయాలంటే మెయిన్గా ఏముండాలి, ఆ క్వశ్చన్కి సంబంధించిన నాలెడ్జ్ నీ దగ్గర ఉండాలి. అంటే అది ఎప్పుడు బై హార్ట్ చేస్తూ ఉంటుందా? మెటీరియల్లో కేవలం ఒక 4-5 లైన్స్, ఒక 10 లైన్స్, 12 పాయింట్స్, 12 పాయింట్స్ అవి మాత్రమేనా నాలెడ్జ్ అంటే? కాదు. ఒక క్వశ్చన్ని నువ్వు ఎంత బాగా అర్థం చేసుకుంటావు, అండర్స్టాండింగ్ చేసుకుంటావు, దాన్ని అక్కడున్న పాయింట్స్ని బట్టి నువ్వేం అర్థం చేసుకున్నావు, దాన్ని ఇంకెంత బాగా ఎగ్జిక్యూషన్ చేయగలవు. మెటీరియల్లో మనకి 12 పాయింట్స్ ఉన్నాయి, 12 పాయింట్సే రాయాలని కాదు, దాన్ని నువ్వు అర్థం చేసుకున్న విధానాన్ని బట్టి, అదేవిధంగా క్లాస్లో చెప్పే లెక్చర్ చెప్పే విధానాన్ని బట్టి ఆ యొక్క క్వశ్చన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీ మైండ్లో ఉంటే దాన్ని పర్టికులర్గా ఒక 20 పాయింట్స్ రానివ్వండి, అంతకు మించి ఎక్కువైనా రానివ్వండి, అద్భుతంగా రాయగలగాలి. అదే ఎలా రాయాలన్నది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. జనరల్గా నేను పేపర్ కరెక్షన్ చేసేటప్పుడు చాలామంది ర్యాండమ్ ఆర్డర్లో రాస్తూ ఉంటారు. అంటే ఇంతకుముందు ప్రీవియస్ 60 మార్క్స్ ఉండేది, 2 మార్క్స్, 4 మార్క్స్, 8 మార్క్స్. ముందు అది చెప్తాను, అది అయిన తర్వాత రేపు ప్యాటర్న్కి వస్తాను. ఇప్పుడు 2 మార్క్స్, 4 మార్క్స్, 8 మార్క్స్ ఉన్నటువంటి టైంలో ఏమయ్యేదంటే, ఒకడు 2 స్టార్ట్ చేస్తాడు, 2 మార్కులు స్టార్ట్ చేసి వెంటనే ఏం చేస్తాడు, మళ్ళీ మధ్యలో 4 మార్క్ రాస్తాడు, మళ్ళీ వెంటనే 2 రాస్తాడు, మధ్యలో 8 మార్క్స్ సగం ఇక్కడ రాస్తాడు, మళ్ళీ 2 మార్క్స్ రాసి ఇంకో 8 మార్క్ ఇంకెక్కడో రాసి ఇవన్నీ చేస్తాడు. అంటే ర్యాండమ్ ఆర్డర్లో వెళ్ళిపోతుంది, జంబ్లింగ్ ఆర్డర్లో వెళ్ళిపోతుంది. క్వశ్చన్ నెంబరింగ్ వేయడు, సైడ్ ఎడిటింగ్లు ఉండవు, ఏదో ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతాడు, పారాగ్రాఫ్లకు వెళ్ళిపోతాడు, రకరకాలుగా ఉంటుంది. వాడు బాగా కష్టపడి చదువు, అది మనకు తెలియదు కదా పేపర్ కరెక్షన్ చేసేటప్పుడు. ఫైనల్లీ ఎగ్జామినర్ ఏం చేస్తాడు, ఆ పేపర్లో మ్యాటర్ ఎలా ఉంది, క్వశ్చన్ ఎలా రాశాడు, ఏ క్వశ్చన్ ఎక్కడ ఉంది, ఎలా రాశాడు, దాని ప్రకారం మార్కులు వేయటం జరుగుతుంది. పేపర్ ఫెయిల్ అయిందంటే 100% స్టూడెంట్ మిస్టేక్ అవుతుంది, ఎగ్జామినర్ మిస్టేక్ ఎక్కడ ఉండదు. సో చాలా కేరింగ్ జరుగుతూ ఉంటుంది ఎగ్జామినేషన్. సో ఇప్పుడు ఎగ్జామినర్ మన పేపర్ని ఏ విధంగా ఎంత బాగా స్ట్రిక్ట్గా చెక్ చేసినప్పటికీ మనం అతనికి లూజ్ ఇవ్వకూడదు. పేపర్లో రాయాలంటే ముందుగా మనం ఆ పేపర్లో ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, అది ఏ క్లాస్ అయినా సరే, 10th క్లాస్ నుంచి అప్ టు పీజీ వరకు, అంటే ఏ స్కూల్కైనా సరే, ఇది చిన్నప్పటి నుంచి స్కూల్లో నుంచి అలవాటైతే ఇంకా హ్యాపీ. ఆర్డర్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్. ఆర్డర్ చాలామంది అంటారు ఏముందో అక్కడ ఇక్కడ అలా రాయకూడదండి. ఆర్డర్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకనంటే పొరపాటున ఇప్పుడు రీవాల్యుయేషన్ పెడుతూ ఉంటారు, అప్పుడు ఇలా 2 మార్క్స్ కింద 4 మార్క్ రాస్తూ ఉంటాడు, అది కూడా చిన్నగా ఉంటాయి కొన్నిటికి, పొరపాటున 2 మార్క్స్ పడిపోతూ ఉంటాయి. సో ఆ విధంగా మిస్ అవుతూ ఉంటుంది. మ్యాక్సిమం జరగదు, 99%, ఏదో 1% ఎక్కడ పొరపాటు జరిగే అవకాశాలు ఉంటాయి. సో మన పేపర్ మీద గుడ్ ఇంప్రెషన్ పడే విధంగా మనం చేసుకోవాలి. సో దాని ప్రకారం ఏం చేయాలంటే, ఫస్ట్ మీరు ఫాలో చేయాలని ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఆర్డర్. ఒక ఆర్డర్ అనేది మీరు మెయింటైన్ చేయాలి. ఎలా చేస్తాం, లాస్ట్ ఇయర్ 2, 4, 8 ఉంది కదా, ఫస్ట్ 2 మార్క్స్ రాస్తావా, నెక్స్ట్ 4 మార్క్స్, నెక్స్ట్ 8 మార్క్స్, ఇది కదా నా ఆర్డర్. నువ్వు రాయాలనుకుంటే ఫస్ట్ 2 మార్క్స్ మొత్తం కంప్లీట్ చేయి. అది కూడా ఎలా, 1, 2, 3, 4, 10 ఉంటాయి కదా, వరుసగా రాయాలి. అంతేగాని 2, 4, 6, 5 ఆ ఆర్డర్ రాయకూడదు. ఆ ఆర్డర్ రాస్తే చిరాకు వచ్చేస్తుంది. నీకు తెలియాలి ఆ క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేస్తావు, సెకండ్ క్వశ్చన్ స్టార్ట్ చేస్తావు, థర్డ్ క్వశ్చన్ రాయాల, గుర్తు రావట్లా, అక్కడ గ్యాప్ పెట్టు, నీకు తెలుస్తుంది కదా.
కొంచెం గ్యాప్ పెట్టి ఫోర్త్ ఒక ఆర్డర్ ఉంటుంది. నెక్స్ట్ 4 నెక్స్ట్ 8 ఒక ఆర్డర్‌లో రాయాలి. సార్ 2, 4, 8 రాయకూడదా? 8, 4, 2 రాయకూడదు, రాయొచ్చు. 4 to 8 రాయకూడదా? ఎలా అయినా ఆర్డర్ ఎలా అయినా నువ్వు క్వెషన్స్ అయినా స్టార్ట్ చేయొచ్చు. అయితే 4 మార్క్స్ అయినా స్టార్ట్ చేయొచ్చు, లేకపోతే 8 మార్క్స్ అయినా స్టార్ట్ చేయొచ్చు, లేకపోతే 2 మార్క్స్ అయినా స్టార్ట్ చేయొచ్చు. బట్ స్టార్ట్ చేసేటప్పుడు ఏం చెప్తున్నామంటే ఒక ఆర్డర్ ఉండాలి. అంటే 8 మార్క్స్, 4 మార్క్స్ ఫస్ట్ క్వెషన్, సెకండ్ క్వెషన్, థర్డ్ క్వెషన్ అంటే 11, 12 దగ్గర స్టార్ట్ అవుతాయి కదా! 11, 12 అటు ఆర్డర్ ఉండాలి. ఆ ఆర్డర్ నువ్వు మెయింటైన్ చేసావంటే ఫస్ట్ ఇంప్రెషన్ పడుతుంది. తర్వాత క్వెషన్స్ రాసేటప్పుడు మోస్ట్‌లీ కామన్‌గా ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వెషన్ నంబర్ వేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. చాలా పేపర్‌లో క్వెషన్ నంబర్స్ కూడా రావు. క్వెషన్ నంబర్ అనేది జాగ్రత్తగా వేయాలి. వేసిన తర్వాతే క్వెషన్ ఆన్సర్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఎలా రాయాలంటే మనం పేపర్‌ని బిల్డప్ చేసే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండాలి. బిల్డప్ అంటే అక్కడ ఏదో కావాలని చేసిన విధంగా కూడా ఉండకూడదు. అది మెయిన్ ఇన్‌స్ట్రక్షన్స్ అనమాట. రాసేటప్పుడు ఎగ్జామ్ మనం ఒక హౌస్‌ని గాని, లేకపోతే క్లాస్ రూమ్ గాని డెకరేషన్ చేసుకున్నప్పుడు ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటుందో, అది ఓవర్ డెకరేట్ కూడా అవ్వకూడదు. ఎంతవరకు కావాలో అంతవరకు అక్కడ చేయాలి. అది చేస్తే బ్యూటిఫుల్‌గా ఉంటుంది పేపర్. క్వెషన్ రాస్తాం. ఏదో అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ 'సివి రామన్ ఎఫెక్ట్' అని అడుగుతాడు. సైడ్ హెడ్డింగ్ 'సివి రామన్ ఎఫెక్ట్'. 'సివి రామన్' అనే ఎఫెక్ట్ పెట్టినప్పుడు దాని కింద చక్కగా దాని మీద పాయింట్స్ రాయండి. దాని మీద కింద పాయింట్స్ ఆ క్వెషన్ అయిపోయిన వెంటనే కింద చక్కగా పెన్సిల్‌తో 2 లైన్స్ కొట్టండి గీతలు. అంటే అక్కడ క్వెషన్ కంప్లీట్ అయిందని అర్థం. ఎందుకంటే రూల్స్ పేపర్స్ కదా! మన వైట్ పేపర్స్ కాదుగా ఉండేది. తర్వాత వెంటనే ఒక లైన్ గ్యాప్ పెట్టి పెట్టండి. రూలింగ్ పేపర్ ఒక లైన్ గ్యాప్ పెట్టి మళ్ళీ క్వెషన్ నంబర్ స్టార్ట్ చేసి అందులో ఏదైతే అడుగుతున్నాడో దానికి సైడ్ హెడ్డింగ్ పెట్టి చక్కగా మ్యాటర్ రాసి మళ్ళీ కంప్లీట్ చేయండి. ఎంత అద్భుతంగా ఉంటుంది. 2 మార్క్స్ అలా అవుతాయి. 4 మార్క్స్‌కొచ్చేసరికి డయాగ్రామ్స్ ఉంటాయి. సేమ్ ప్రొసీజర్. 4 మార్క్స్‌కొచ్చి డయాగ్రామ్స్ ఉంటాయి. డయాగ్రామ్స్ ఎవడో ఇక్కడ ఈ కార్నర్‌లో, ఆ మూలలో, ఈ మూలలో మెటీరియల్ ఈ మూలలో ఉందని చెప్పేసి ఈ మూలలో ఇంతేయటం అలా చేయొద్దండి. డయాగ్రామ్ అనేది పెన్సిల్‌తో వేయాలి. అది కూడా మిడ్ ఆఫ్ ది పేజీలో వేయాలి. దాని కాంపోనెంట్స్ మనం సెట్ చేయాలి. చాలా అద్భుతంగా ఉంటుంది పేపర్. అప్పుడు పేజీ సగం ఆక్యుపై అవుతుంది. చక్కగా మ్యాటర్ రాసుకుంటూ వస్తాయి. ఇక్కడ నోట్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే మ్యాటర్ అనేది ఫిజిక్స్ పేపర్‌లో గురించి మాట్లాడుతున్నాను. మ్యాటర్ అనేది అసలు పారాగ్రాఫ్‌గా రాయకూడదు. సార్ మా మెటీరియల్‌లో పారాగ్రాఫ్‌గానే ఉంది సార్ అలాగే రాయొచ్చంటే అలా ఉంటుంది. దాన్ని పాయింట్స్ వైస్‌గా టర్న్ చేసుకోవాలి. అయ్యో! నాకు పాయింట్స్ వైస్ తెలీదు సార్ ఏం చేయాలంటే ఎక్కడ ఫుల్ స్టాప్ ఉంటే అక్కడ పాయింట్. ఇదేం పెద్ద బ్రహ్మ విద్య ఏం కాదు. ఎక్కడ ఫుల్ స్టాప్ ఉంటే అక్కడ పాయింట్ నువ్వు కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? పాయింట్స్ వైస్ మాత్రమే రాయాలి. సార్ 8 మార్క్స్ ఎటు తిరిగి మీకు తెలుసు. ఏ క్వెషన్ అయినా సరే ఫిజిక్స్‌లో పాయింట్స్ వైస్ రాయాలి. ఫైనల్ ఆన్సర్స్ వస్తాయి. మెయిన్ ఆన్సర్స్ వస్తాయి. అవి దేర్‌ఫోర్ పెట్టి చక్కగా బార్డర్ వేయాలి. అంటే బాక్స్ పెన్సిల్‌తో వేయాలి. అప్పుడు క్రిస్టల్ క్లియర్‌గా కనిపిస్తుంది. నువ్వు ఆ క్వెషన్ గురించి ఎంత నాలెడ్జ్ ఉందో, దాన్ని ఎంత బాగా అక్కడ ప్రెజెంట్ చేయగలుగుతున్నావో అది మాకు కనిపిస్తుంది. అంటే ఎగ్జామినర్‌కి అర్థమవుతుంది. సో, నీ యొక్క నాలెడ్జ్ మొత్తం నువ్వు అక్కడ ప్రెజెంట్ చేయాలి. నీ బాధ ఏదైతే ఉందో ఆ బాధ మాత్రం నువ్వు అక్కడ పెడితే, ఆ బాధ ఏంటని ఎగ్జామినర్‌కి అర్థమవుద్ది. ఓహో! ఇదా రైట్. ఇది బాగుంది చాలా. మొత్తం ఇన్ఫర్మేషన్ చాలా బాగుంది. అప్పుడు కదా స్కోర్ వస్తుంది. సో, ఈ ఇన్‌స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి. చాలామంది అనుకోవచ్చు, సార్ ఎలా మనం అటెంప్ట్ చేయొచ్చు అంటే, మేము ఎప్పటి నుంచి నా స్టూడెంట్స్‌కి నేను పర్సనల్‌గా సజెస్ట్ చేసే పాయింట్ ఏంటంటే, నేను సైడ్ హెడ్డింగ్ బ్లూ పెన్‌తో పెట్టమని చెప్తాను. మ్యాటర్ వచ్చేసి బ్లాక్ పెన్‌తో రాయమని చెప్తాను. ఎందుకంటే బ్లాక్ అండ్ వైట్ కాంబినేషను చూసేదానికి చాలా బాగుంటుంది. రిఫ్లెక్షన్ అంటే ఎలా అంటే దానికి ఒక అడ్వాంటేజ్ ఉంది. మన హ్యాండ్ రైటింగ్ బాలేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ హ్యాండ్ రైటింగ్ బిలో యావరేజ్‌గా ఉంటే అవుట్‌పుట్ కొంచెం బాగుందనిపిస్తది పేపర్. యావరేజ్ హ్యాండ్ రైటింగ్ ఉన్నవాడికి అవుట్‌పుట్ చూస్తే ఓహ్! వెరీ గుడ్ అనిపిస్తది. సూపర్‌గా హ్యాండ్ రైటింగ్ ఉన్నవాడు ఆ యొక్క ఇన్‌స్ట్రక్షన్ ఫాలో అయితే ఎక్సలెంట్ అవుట్‌పుట్ కనిపిస్తది పేపర్. ఆ మ్యాటర్ అది. ఫైనల్‌గా ఏంటంటే మనం బై హార్ట్ వదిలేసి బుక్‌లో ఉన్న కంటెంట్‌ను మనం చదువుకొని దాన్ని అర్థం చేసుకొని ఓన్‌గా క్వెషన్ బిల్డప్ చేసే స్కిల్‌ని మనం ఏర్పాటు చేసుకోవాలి. చేసుకొని తెలిసిన నాలెడ్జ్‌ని సార్ చెప్పే నాలెడ్జ్ మొత్తం మిక్స్ చేసుకొని కాన్సెప్ట్ గెయిన్ చేసుకొని ఆ కాన్సెప్ట్‌ని అక్కడ మనం ప్రాక్టీస్ అయ్యేటప్పుడు రాసుకుంటూ పోతే చాలా బాగా వస్తుంది అవుట్‌పుట్. క్వెషన్‌లో 10 పాయింట్లు ఉన్నాయి. ఎన్ని పాయింట్లు ఉంటాయేంటి? అద్భుతంగా బాగా రాయగలవు. అదే కదా స్టూడెంట్ సబ్జెక్ట్ నాలెడ్జ్ అంటే. సో, ఆ విధంగా మనం ప్రజెంటేషన్ చేస్తే ఆటోమేటిక్‌గా స్కోర్ అనేది ఈజీగా వస్తది. నేను రాసాను నాకు మార్కులే లేదనంటే అలా ఏముండదు. మీరు బాగా రాస్తే బాగా మార్క్స్ వస్తాయి. సో, ఈ ఇన్‌స్ట్రక్షన్స్ అనేవి ఫాలో అవ్వండి. ఏంటంటే ఒకటి ఆర్డర్ అనేది మెయింటైన్ చేయాలి. తర్వాత క్వెషన్ నంబర్ ఎయాలి. చాలామంది నంబరింగ్ ఎయ్యరు. తర్వాత థర్డ్ ఇన్‌స్ట్రక్షన్ ఏంటి చక్కగా సైడ్ హెడ్డింగ్ పెట్టి మ్యాటర్ రాయాలి. తర్వాత డయాగ్రామ్స్ వస్తే మిడ్ ఆఫ్ ది పేజీలో వేయాలి. దానికి కాంపోనెంట్స్ పెట్టాలి.
ఏదైనా మెయిన్ ఆన్సర్స్ వస్తే బాక్స్లో వేయాలి. క్వశ్చన్ కంప్లీట్ అయిపోయిన వెంటనే మెయిన్గా చేయాల్సింది ఏంటంటే చక్కగా డార్క్గా లైనింగ్ కొట్టి ఒక లైన్ వదిలేసి ఇంకో క్వశ్చన్ స్టార్ట్ చేయాలి. సార్ 2 మార్క్స్ కూడా పాయింట్స్ రాయాలా? మా బుక్ అవసరం కొన్ని సింగిల్ లైన్స్ అది పెద్ద మ్యాటర్ ఏం కాదు. కోర్స్ నీకు నాలెడ్జ్ ఎక్కువ ఆ క్వశ్చన్ గురించి తెలుసుండండి. ఎందుకంటే ఐఐటీ అవన్నీ ప్రిపేర్ అవుతూ ఉంటారు కాబట్టి మీరు అక్కడిక్కడ చదువుతూ ఉంటారు కాబట్టి మీకు తెలిసి మీరు పెట్టేయచ్చు, రాయొచ్చు. లేదు సార్ సింగిల్ ఆన్సర్ వస్తుంది ఎక్కడైనా సరే అదే రాయొచ్చు, నో ప్రాబ్లం. 4, 8కి మాత్రం ఈ విధంగానే రాయాలి. ఈ విధంగా రాస్తే మీకు స్కోర్ అనేది బాగా వస్తుంది. సో ఆర్డర్ అనేది ఎలా అయినా మీరు మెయింటైన్ చేసుకోవచ్చు. 8-4-2 అయినా రాయొచ్చు, లేకపోతే 2-4-8 అయినా రాయొచ్చు. కానీ ఒకే ఆర్డర్లో రాయాలి. ఒకే ఆర్డర్ అంటే 1-2-3-4 ఒక సిరీస్లో రాయాలి. అలాగే ఇష్టం వచ్చినట్టు రాస్తే పడదు. సో ఈ ఇన్స్ట్రక్షన్స్ మీరు ఫాలో అయితే ఈజీగా మీకు స్కోర్ అనేది మీరు ఏదైతే చక్కగా ఎన్ని మార్క్స్కి అయితే రాస్తారో అన్ని మార్క్స్కి వచ్చే అవకాశం ఉంది. అన్నిటికంటే మెయిన్ ఏంటంటే స్పెల్లింగ్స్ చూసుకోండి. ఇది మన పాయింట్ చెప్పలేదు, ఇవన్నీ ఒక పాయింట్స్ అయితే. అన్నిటికంటే మెయిన్ స్పెల్లింగ్స్ కూడా చెక్ చేస్తారా సార్ అంటే ప్రతిదీ లైన్ టు లైన్ చెక్ చేస్తారు. ప్రతిదీ లైన్ టు లైన్ చెక్ చేయడం జరుగుతుంది. అఫ్కోర్స్ నేను పేపర్ కరెక్షన్ చేసేటప్పుడు కూడా లైన్ టు లైన్ పేపర్ కరెక్షన్ చెక్ చేస్తాను. లైన్ టు లైన్ నేనే కదా, ఎవరైనా అందరూ అదే చేస్తారు. స్పెల్లింగ్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్. ఇంటర్మీడియట్కి వచ్చి డిగ్రీకి వచ్చి మనం 10th క్లాస్ చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటూ స్పెల్లింగ్స్ మిస్టేక్లు రాస్తే చిరాకు వస్తుంది. మార్క్స్ కటింగ్ అయిపోతాయి. ఎక్కడెక్కడ పడితే అక్కడక్కడ రౌండ్లు చుడతారు, దాని తగ్గట్టు మార్క్స్ తీసేస్తారు. సో స్పెల్లింగ్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఒక ఎత్తు అయితే స్పెల్లింగ్స్ అనేవి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు ఈ వీడియో కింద అడగచ్చు, నేను మీకు దాని మీద వీడియో చేయడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ అండ్ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.